అలానే రాకేష్ గారు, ముంబై ఇండియన్స్ అంటేనే మనకి రోహిత్ శర్మ గుర్తొస్తారు. మరి ఈ రోజు ఆయన మ్యాచ్ ఆడేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ ఆడినట్లయితే ఆయన ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? మోస్ట్లీ తనని ఇంపాక్ట్ ప్లేయర్ గానే చూస్తున్నాం. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అవును. జనరల్ మనం ఐపీఎల్ హిస్టరీలో రికార్డ్స్, ఎస్పెషలీ రోహిత్ శర్మ రికార్డ్స్ చూసినా కూడా తన ఇంటర్నేషనల్ రికార్డ్స్ అండ్ ఐపీఎల్ రికార్డ్స్ కనుక మనం కంపేర్ చేస్తే ఆల్వేస్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ టాప్ లో ఉంటాయి. జనరలీ మనకు రోహిత్ శర్మ అంటే తన కెప్టెన్సీ, తన స్కిల్, తన టీమ్ లో ఉన్న ప్లేయర్స్ నుంచి ఆ స్కిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, సో ఇవన్నీ బేసికలీ దిస్ ఆల్ మేడ్ హిమ్ బిగ్ స్టార్. బట్ ఐపీఎల్ విషయానికి వస్తే తను పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు. పర్ఫామ్ చేసింది లేదంటే అలా కాదు, నేను జస్ట్ లెట్స్ ఇమాజిన్ కోహ్లీ కావచ్చు, లేదంటే ఫ్యూ ప్లేయర్స్, ఏబీ డివిలియర్స్, ఇలాంటి టాప్ నాచ్ ప్లేయర్స్ అంతా కూడా వాళ్ళ ఐపీఎల్ రికార్డ్స్ చూస్తే మల్టిపుల్ సీజన్స్ లో వాళ్ళు 500+ రన్స్ స్కోర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రోహిత్ శర్మ మేబీ ఒక సీజన్ లేదంటే అంత అట్లీస్ట్ 1 సీజన్ ఆర్ లెస్ దెన్ దట్, ఒక సీజన్ లో 500 రన్స్, ఇప్పటికీ 4-5 ఇన్నింగ్స్ ఆడాడు. ఈ డిడ్ంట్ రియలీ షో దట్ ఇంపాక్ట్ విత్ ద బ్యాట్. సో యూ నెవర్ నో, ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం రీసెంట్ గా కూడా చూసాం, ఆడట్లేదు ఆడట్లేదు అనగానే ఆల్ ఆఫ్ ఎ సడన్ గెయిన్ హిస్ ఫార్మ్ బ్యాక్. సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉండొచ్చు. హోమ్ గ్రౌండ్, ఇందాక కార్తీక్ గారు చెప్తున్నట్టు షమీ లాంటి బౌలర్స్, బికాస్ షమీ జనరలీ టెస్ట్ క్రికెట్, ఓడిఐ ఫార్మాట్ లో ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటాడు. T20లో అంత పెద్దగా ఎఫెక్టివ్నెస్ కనిపించదు. నాట్ జస్ట్ షమీ, మనం టాప్ నాచ్ బౌలర్స్ ఎవరిని తీసుకున్నాడు, ఇందాక డేల్ స్టేన్ గురించి మాట్లాడాం. డేల్ స్టేన్ కావచ్చు, ప్యాట్ కమిన్స్ కావచ్చు, షమీ కావచ్చు, వీళ్ళంతా లాంగర్ వర్షన్ ఆఫ్ ద ఫార్మాట్ లో వెరీ ఎఫెక్టివ్ గా ఉంటారు. బట్ యా, వి మే సీ సమ్ ఫైర్ వర్క్స్ ఒకవేళ. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు తను 6 ఓవర్స్ వరకు ఎప్పుడు సస్టైన్ అవ్వలేకపోయాడు ఈ సీజన్ లో. రోహిత్ శర్మ 6 ఓవర్స్ లోపే అవుట్ అవుతూ వచ్చాడు. బట్ ఈ రోజు కనుక ఇఫ్ యూ కెన్ బ్యాట్ మోర్ దాన్ 6 ఓవర్స్, యా డెఫినెట్ గా ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫార్మర్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ నుండి. సో రాకేష్ గారు, ఇందాక మీరు చెప్పినట్లుగా జనరల్గా టేబుల్ టాప్లో ఉండేటువంటి టీమ్స్ ఎస్ఆర్హెచ్ కానీ, సిఎస్కే కానీ, ముంబై ఇండియన్స్ కానీ, ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే కింద లీస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎస్పెషల్లీ ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే బూమ్రా కనుక ఫస్ట్ మ్యాచ్ నుంచి అందుబాటులో ఉండుంటే ఎంఐ మన టాప్ 5లో ఎక్స్పెక్ట్ చేసి ఉండే వాళ్ళమా? జనరలీ యా, కొన్ని మ్యాచెస్ వరకు వన్ మ్యాన్ షో అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు T20 ఫార్మాట్ లో. అండ్ ఇన్ఫాక్ట్ T20 ఫార్మాట్ లో మోర్ వన్ మ్యాన్ షోనే ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఫుల్ ఫ్లెజ్డ్ గా అంత టీం అంతా కూడా కలిసికట్టుగా పర్ఫామ్ చేసి, లేదంటే కొంచెం చిన్న చిన్న స్కోర్స్, బౌలర్స్ అందరూ పర్ఫామ్ చేసి 1 వికెట్ 2 వికెట్స్ అట్లా చేసిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. ఎప్పుడు చూసినా కూడా T20లో వన్ మ్యాన్ షోనే ఉంటుంది. బట్ బుమ్రా విషయానికి వచ్చే వరకు ఇంజరీతో వస్తున్నాడు కాబట్టి, ఒకవేళ తను ఫస్ట్ మ్యాచ్ నుంచి అవైలబుల్ గా ఉన్నా కూడా తను ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగేవాడు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. బట్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఎందుకంటే బీసీసీఐ కూడా తనను చాలా జాగ్రత్తగా దాచిపెట్టి ఎన్సీఏలో అక్కడ పర్ఫెక్ట్ గా వాళ్ళంతా ఓకే అండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ముంబైకి ఆడడానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో హీఈస్ మోర్ ఆర్ లెస్ లైక్ ఏ బీసీసీఐ, ఇండియన్ క్రికెట్ కి టాప్ ప్లేయర్లలో వన్ ఆఫ్ ద ప్లేయర్స్. ఒక 3-4 ప్లేయర్స్ ప్రస్తుతం టీంలో ఆడుతున్న వాళ్ళలో చూస్తే బుమ్రా కూడా ఉంటాడు. కాబట్టి ఐ డోంట్ నో, ఫస్ట్ మ్యాచ్ నుంచి తను అవైలబుల్ గా ఉన్నా కూడా జనరలీ ముంబై వాళ్ళు స్లో స్టార్టర్స్, ఫస్ట్ లో ఓడిపోతూ మెల్లమెల్లగా వస్తుంటారు. బట్ దేర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ ముంబై ఇండియన్స్ టీమ్. చాలా మంది ఫార్మర్ క్రికెటర్స్ కూడా కమెంట్ చూస్తున్నాం, ఆ కెప్టెన్సీలో ఎక్కడో ఏదో లోటు కనిపిస్తుందని. బట్ నాట్ ఎగ్జాక్ట్లీ మనం ఎందుకు ముంబై గెలవలేకపోతుంది, అది బుమ్రా లేని లోటా, లేకుంటే హార్దిక్ కెప్టెన్సీ సరిగా లేదా, లేదంటే ప్లేయర్స్ పర్ఫామ్ చేయట్లేదా, టీం సరిగా సెలెక్ట్ చేసుకోలేదా? సో లాట్ ఆఫ్ థింగ్స్ నీడ్స్ టు బి ఆన్సర్డ్. ఒక్క పర్టికులర్ రీజన్ అని మనం కరాఖండిగా చెప్పేలాగా అయితే లేదు ప్రస్తుతం.